సో మనలో టైటిల్ గురించి అండ్ ప్రభావతి మేడం మీరు చెప్పద్దండి, మీరు చాలా ఇంటెలిజెంట్, మీరు కనుక్కునేస్తారు. బట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికైనా మనలో ఒక టైటిల్ వినగానే మీకు ఏమనిపించిందో సో ఎవరైనా చెప్పచ్చు. సో వాలంటీర్గా సో మైక్స్ వాళ్ళ దగ్గరకు వస్తుంది. జై సో మనలో ఒక టైటిల్ గురించి ఎవరు చెప్తారమ్మా? ఏమనిపించింది అసలు మనలో ఒక టైటిల్ వినగానే? నేనే పిక్ చేసుకోవాలా? నేనే పిక్ చేసుకోవడం పోనీ నేనే పిక్ చేసుకోవాలా? ఫస్ట్ చేశారు చెప్పండి సార్. నాకు తెలిసి మనలో ఒక ఏదో ఎలివేషన్ హీరోలో నెగిటివ్ ఎలివేషన్స్ ఉన్నాయని టైటిల్ బట్టి అనుకుంటున్నాను. ఓ దగ్గర 2 పువ్వులు పెట్టారు అంటే దాంట్లో ఏదో అతడు మంచివాడు చెడ్డవాడు, చెడ్డవాడు మంచివాడు అనే ఒక యాంగిల్లో ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే. అండ్ గణేష్ పూజారి గారు మీరు రండి, మీతో నెక్స్ట్ ఇంకెవరన్నా కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఎవరు షరీఫ్ సార్ మీరు చెప్పద్దండి, మధు సార్ మీరు కూడా చెప్పద్దండి, మీకు కూడా తెలుసు. ప్రభావతి మేడం మీరు చెప్పద్దండి, మీకు తెలుసు. అండ్ సార్ చెప్పండి, మీ పేరు చెప్పండి. హాయ్ అండి, నా పేరు విల్సన్. ఈ టైటిల్ పోస్టర్ చూసాక అక్కడ 2 కొమ్ముల్లా పెట్టారు. సరే మనలో అనే బిడ్డకి ఒక నరకాసుల్లా ఇది పెట్టారు. మళ్ళీ ఒక్కడు అనే దాంట్లో కూడా ఒకటి ఉంది. సో దీన్ని బట్టి ఆ పోస్టర్ దాన్ని బట్టి మేము థింక్ చేయడం ఏంటంటే మనలోనే 2 ఉంటారు. ఒకడు మంచోడు గాను, వాడిని పిలిస్తే వాళ్ళు ఉంటే చెడ్డవాడు. నాకు తెలిసి ఈ పోస్టర్ చూసాక నేను అదే అనుకుంటున్నా. ఒక గుడ్ పర్సన్, ఒక మంచి వ్యక్తిని ఎవరైనా గెలిగితే వాళ్ళ ఉన్న చెడ్డోడు బయట రావడం అనేది అండ్ ఇంకెవరైనా గెస్ట్ చేయగలుగుతారా? మనలో ఒకటి ద్వారా అసలు టైటిల్ ద్వారా ఏం తెలుస్తుంది, సినిమాలో ఏమి ఉండబోవచ్చు? సార్ చంద్ర సార్. విల్సన్ చెప్పినట్టు మనలో ఒకడు చెడ్డ ఉంటుంది, మంచిగా ఉంటుంది. నేను గణేష్తో చాలా ట్రావెల్ చేశాను. చాలా షార్ట్ ఫిల్మ్స్లో నాకు ఆయన డైరెక్షన్లో నేను చేయడం జరిగింది. అతని టాలెంట్ మీరు గుర్తించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ చాలా మంది గుర్తించారు, బట్ అంత దూరం రాలేకపోయారు అనమాట. బట్ ఈసారి ఆ పరిస్థితి రాను. టైటిల్ అయితే సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకెవరైనా ఇక్కడ అబద్ధ గురించి మనం ఫస్ట్ అబద్ధ దగ్గర మాట్లాడుతూ ఎలా ఉందని చెప్పాం అత్తగారికి ఎలా ఉంది? బాగుందా? అండ్ లాస్ట్ రోల్ ఎవరైనా చెప్పండి సార్. మీరే సెలెక్ట్ ఉంటారు. మాట్లాడాలి మీరు ఒక డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరు లైఫ్ we want to see the more long relationship. Okay, congratulations to all the team. Thank you. Hard work. అందరూ అన్నారు మంచి చెడ్డ అని, నాకు అనిపించింది అపరిచితుడు. ఎలా ఉంది ఏమనిపించింది అనేది మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది. పర్లేదు. సూపర్. సో ఈరోజు మనలో ఒక్కొక్కరుగా ఆ టీమ్ లో ఎవరైతే పనిచేస్తారో ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ స్పీచ్ ఇస్తారు. అండ్ వాళ్ళు అసలు మనలో ఒకరికి ఎలా అటాచ్ చేయాలి, అండ్ దీని ద్వారా వాళ్ళు ఏం గెయిన్ చేస్తారు లైఫ్ లో. అండ్ ఎందుకంటే ఈ సినిమా చేసేటప్పటికి చాలా స్ట్రగుల్స్, బికాస్ తను అప్పుడే రిటర్న్ అయ్యాడు, హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చాడు. వెరీ నెక్స్ట్ డేకి సినిమా స్టార్ట్ చేశాడు. అంటే గ్యాప్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ డే ఇంట్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. గణేష్ పూజారి గారు మీరు చూసుకోవాలి, తింటున్నాడా లేదా, పడుకుంటున్నాడా లేదా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇది మీరు చూసుకోవాలండి. ఎందుకంటే వచ్చి నెక్స్ట్ డే స్టార్ట్ చేశారని చెప్పినప్పుడు నాకే షాక్ అనిపించింది. నేను సార్ కాసేపు ఉండొచ్చు కదా, ఓకేనా? సో నెక్స్ట్ డేనే షూట్ స్టార్ట్ చేశారు. అండ్ ఆ డెడికేషన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన సినిమాలో యాక్ట్ చేసిన లీడ్ యాక్టర్ లోకేష్ రాపూర్. సో ఇక్కడికి పిలవగానే వచ్చిన అందరికీ థ్యాంక్స్. నా పేరు రాపూర్ లోకేష్, మాది గారవేటారం. ఇక్కడ రేణిగుంటలో ఉండుకొని జాబ్ చేసుకుంటూ సినిమా తీయాలని గణేష్ పూజారి సార్ దగ్గరికి వచ్చి సార్తో మాట్లాడాము. సార్ ఉండుకొని సరైన స్టోరీ చెప్తే సార్ డైరెక్షన్ చేశారు. సో నాతో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి
మరియు మా టీమ్ మెంబర్స్ అందరికీ నా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. ఎందుకంటే చాలా మంది చేరున్నారు, చాలా మంది అంతేకాకుండా నాకు కొత్త వాళ్ళు ఇది చేస్తున్నారు, కానీ నా టీం మెంబర్స్ నాకు అండగా నిలబడి చేసినందుకు చాలా చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వన్ ఆఫ్ ద లీడ్ యాక్ట్రెస్ లిఖిత గారు, కమాండ్ ద డయస్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నేను అనుకోలేదు ఇంతమంది వస్తారని. వచ్చిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నానండి. లోకేష్ గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఏంటంటే తన ట్రూ స్టోరీ అంటాది యాక్ట్ చేయమని చెప్తే చేశాను. ఇక్కడ యాక్చువల్లీ నాకు ఇదే ఫస్ట్, నాకైతే అలవాటు లేదు షార్ట్ ఫిల్మ్స్ కానీ ఎక్కడ నేను యాక్ట్ చేయలేదు. గణేష్ గారు నాకు సపోర్ట్ ఇచ్చారు, మీరు చేయడం మేడం బాగుంటుంది అంటే ఫన్గా చేశామండి. అండ్ వన్ ఆఫ్ ద లీడ్ యాక్ట్రెస్ ఇన్ మనలో ఒకడు శైలజ గారు, కమాండ్ ద డయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అంటే టైం అనేది చాలా వాల్యూ, అలాంటి వాల్యుబుల్ టైం ని మా కోసం స్పెండ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా థ్యాంక్స్. నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ గణేష్ గారు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారండి. ఇలా ఒక రోల్ ఉంది, మీరు ప్లే చేస్తారా అనేసి. సో ఆ రోజు ఆ క్యారెక్టర్ వినగానే నేను ఓకే అండి చేస్తాను అన్నాను. అలా ఎందుకు అంత ఫాస్ట్ గా నేను కమిట్ అవ్వాల్సి వచ్చింది అంటే నాకు ఆ రోజు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ రోజు ఫస్ట్ థియేటర్స్ లోకి వచ్చి ఈ రోజు మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మనలో ఒకడు అని మీరు టైటిల్ లోనే విన్నారు. ఆల్మోస్ట్ చాలా మంది గెస్ట్ చేశారు కూడా. కొంచెం సిమిలర్ గానే ఉన్నాయి, ఇంకా చాలా ఉంది. మీరు గెస్ట్ చేస్తే మేబీ ఒక 10% అంతే, ఇంకా 90% ఉంది. రండి, అందరు థియేటర్స్ రావాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది మనది. చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాం, అందరూ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ శంకు క్రియేషన్స్ సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏ సపోర్ట్ లేదు మాకు అసలు. ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది గణేష్ గారికి సపోర్ట్ ఇస్తూ అండ్ మా యాక్టర్స్ అందరికి మంచి సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్స్ తప్ప ఇంకేం చెప్పుకోలేదు. ఫ్రాంక్ చెప్పాలంటే గణేష్, జై, తేజ వీళ్ళు ముగ్గురు త్రీ పీస్ లాంటి వాళ్ళు. ఎందుకంటే 5 years వీళ్ళు ముగ్గురు ఎంత స్ట్రగుల్ అయ్యారంటే నేను దగ్గర చూశాను. ఎందుకంటే వాళ్ళకు నేను ఒక లీడ్ గా ఉన్నాను ఎప్పుడు వాళ్ళతో పాటు. కొంచెం బాధ వేస్తుంది, ఎందుకంటే వాళ్ళు 3 members పరిశ్రమలు దగ్గర చూశాను, చెప్పారు కూడా నాకు. వాళ్ళకి ఇప్పుడు మెయిన్ సపోర్ట్ ఇచ్చిన సపోర్ట్ చేసిన నేను నిజంగా చెప్తున్నాను. ఇప్పటికీ ఎప్పటికైనా మీతో ముందు కొలాబరేట్ అయ్యి జీవితాంతం ఇలా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తి చెప్తూ ఓకే నేను సెలవు తీసుకుంటాను. మనవాడు కూడా నేను చూసానండి, కొన్ని క్లిప్స్ చూశాను. ఆ క్లిప్స్ లో చాలా మంది యాక్ట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది, బట్ నాకు ఎవరు దొరకలేదు. లీడ్ యాక్టర్ చేసిన కానీ అండ్ రాపూర్ లోకేష్ చూడడానికి ఏదో అమాయకులాగా కనిపిస్తున్నాడు, కానీ చిన్న ఆటంబాబులాగా వివసంగా వెళ్ళాడు. బట్ నాకైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. వీళ్ళు మీట్ అయినప్పుడు వీళ్ళు ఏం సినిమా తీశారు అసలు. గణేష్ అంటే ఒక చిన్న అందరిలో ఉన్న ఒక చిన్న గ్రూప్ ఏంటంటే క్వాలిటీ ఉండదు. డెఫినెట్లీ అది అడ్రస్ చేయాలి. ఇక్కడ క్వాలిటీ ఉండదు అని చెప్పేసి చాలా మంది అంటారు. బట్ నాకు ఫస్ట్ నేను అడిగిన విషయం కూడా అది, గణేష్ నువ్వు సినిమా చేస్తాను బాగానే ఉంది, బట్ క్వాలిటీ ఉంది. సోనీ అని నేను తీశాను, ఓకే డన్. నాకు ఒకటి యాడ్ అయిపోయింది అనమాట. నేను ఎలా టేక్ చేశాడు, ఎలా టేకింగ్ ఉంది, ఎలా యాక్ట్ చేశాడు, నాకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని తెలియదు అనమాట. అప్పుడు ఒకసారి ఒక చిన్న క్లిప్ మాత్రం జస్ట్ ఐ థింక్ ఒక 10 seconds అనుకుంటా గణేష్ గారు, 10 seconds 12 seconds ఉన్నారు. ఆ క్లిప్ చూపించారు. ఆ ఒక్క క్లిప్ చూసి నేను సినిమా ఓకే చెప్పేసాను, నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే తన డెడికేషన్ నాకు కనిపిస్తుంది, యాక్టర్స్ డెడికేషన్ నాకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లేడు, బట్ నేను గుర్తు తెచ్చుకోవాలి. భార్గవ్ రాణి ఎక్సలెంట్ అమ్మా, సూపర్ గా చేసావు పర్ఫార్మెన్స్ కానీ భార్గవ్ రాణి. సో నువ్వు ఐ థింక్ ఈ వీడియో కనుక చూస్తే డెఫినెట్లీ యూ విల్ బి వెరీ ప్రౌడ్. ఎందుకంటే చాలా కష్టపడ్డారు. అండ్ 7 members కి ఎవరికి వాళ్ళు ఆ సినిమా కంప్లీట్ చేయడం కోసం విత్ ఇన్ 7 days. సో
సో సినిమా కంప్లీట్ చేయాలంటే మాటలు కాదు, బట్ డెఫినెట్లీ నేను ఆ ఒక్క వర్క్ నచ్చి, హార్డ్ వర్క్ నచ్చి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పాను. సో సపోర్ట్ ఖచ్చితంగా ఉంటాను. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్ అండ్ గణేష్ పూజారి గారికి సో ఫార్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి హెల్ప్ చేస్తున్నా అండ్ సపోర్ట్ చేస్తున్నా శ్రావణ్ సార్, కామెంట్ దడయా. ఫస్ట్ గణేష్ గురించి చెప్పాలంటే కొంచెం వెనక్కి సార్. గణేష్ చాలా హార్డ్ వర్కర్ అండి. ఎప్పుడు కానీ కరెక్ట్గా యాక్టర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో, వాళ్ళకి ఎలా ఏ విధంగా చెప్పాలో, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో బాగా తెలిసిన వాళ్ళు. అన్ని క్యారెక్టర్లు కరెక్ట్గా వాళ్ళకి సూట్ అయ్యేట్టుగా ఇస్తాడు. చాలా హార్డ్ వర్క్, కరెక్ట్గా హ్యాండిల్ చేస్తాడు. ఎప్పుడు నేను అనేది అదే కోరుకుంటాను, ఇంకా ఎదగాల, ఇంకా ఎదగాల, ఇంకా ఎదగాల. ఎప్పుడు అదే చెప్తుంటానండి. నిజంగా చాలా గ్రేట్. అందరికి చాలా థ్యాంక్స్ అండి. ఆ లవ్ టు లవ్ లో మన సార్ కూడా ఒక క్యారెక్టర్ చేశారు. సో నేను అనేది థియేటర్ కి వెళ్ళిన పర్సన్స్ గొప్ప పర్సన్స్ ఆ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు గొప్ప పర్సన్స్. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్తేనే కదా ఆ పర్ఫార్మెన్స్ దాకా అంత దూరం రాగలుగుతాం. సో ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు గొప్పలే కదా, అందుకని అండ్ టైగర్ నాగా చూసింటారు. ఎక్సలెంట్ అండ్ క్షమించాలి, కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది, బట్ కంటెంట్ హైగా ఉంటుంది. అండ్ నేను ఇంతవరకు చూసిన దాంట్లో అండ్ తిరుపతిలో GCU అండ్ సినిమాటిక్ యూనివర్సిటీ స్టార్ట్ చేసిన గణేష్ పూజారి గారికి లొకేషన్ కనకరాజు గారి యూనివర్సిటీ చూస్తారు. కానీ ఈ GCU అనే యూనివర్సిటీ లేదు, అది చూడాలంటే మీరు కాకి చొక్క 1 నుంచి చూడండి. నేను నాకు ఏదైనా ఎక్సైట్ పార్ట్ లో నాకు అర్థం కాలేదంటే మళ్ళీ నేను కాకి చొక్క 1 నుంచి చూస్తాను. ఎందుకంటే దెర్ ఇస్ ద లింక్స్, అవన్నీ లింక్స్ అన్ని చూస్తేనే ఆ సినిమా అర్థం అవుతుంది. డైరెక్ట్ గా మీరు ఏ పార్ట్ ఓపెన్ చేసినా మీకు అర్థం కాదు అసలు. సో ఖచ్చితంగా అంత హైగా థింక్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేష్ పూజారి గారు థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఆ సినిమా ఇప్పుడు తీయాల్సిన సినిమా కాదండి. ఐ థింక్ నాకు తెలిసి ఒక 4-5 years తర్వాత కావాల్సిన అన్ని కలిపి ఒక దగ్గర తీసామంటే నాకు తెలిసి ఒక పెద్ద సినిమా అవుతుంది. కానీ ఆర్టిస్టులు కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ తీసుకున్నారు. ఒక దాంట్లో అయితే 30 members పెట్టేస్తారు. బయట మాకు దొరకట్లేదు, బట్ తనకి ఎలా దొరుకుతుందంటే ఒకటే ఒకటి నమ్మకం. దొంగన కొడుకు అనేసి ఒక సినిమా తీశారు, పేరు చూడండి ఎలా ఉంటాయో. ఆ సినిమాలో 100 పని పెట్టేశాడు. ఎందుకంటే నమ్మకం. నన్ను గణేష్ పూజారి నన్ను బాగా చూపిస్తాడు అనే నమ్మకంతో వస్తారంట. సో మిగతా వాళ్ళు ఎలా ఉన్నా కూడా మన దగ్గరకు వస్తే ఒక ఆపర్చునిటీ ఇస్తాము, వాళ్ళని మంచి అవుట్పుట్ బయట పంపిస్తాం అనేసి నమ్మకం క్రియేట్ చేస్తాం. కాబట్టి ఇంతమంది మనం సపోర్ట్ చేస్తారు. అండ్ సార్ మనలో ఒకరి గురించి అండ్ చెప్తాను. అంతకన్నా ముందు మనం ఇక్కడ ఉండడానికి, మనకి సపోర్ట్ చేయడానికి కారణమైన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అది ఎప్పుడు చెప్పాలి, ప్రతి ఈవెంట్ లో చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి. ఎందుకంటే మాకు నో అంటే నో అంతే అన్నమాట. దాని తర్వాత బయట వచ్చిన తర్వాత మనల్ని నమ్మి వీళ్ళేంటి అని గమనిస్తూ మాకు సపోర్ట్ చేస్తూ ఉన్న పెద్దవాళ్ళలో మా మధుసూదన్ సార్ గారు ఒకరు, సాయికళ ఫౌండేషన్ చైర్మన్ గారు, రామ్ మెడికల్ అకాడమీ చైర్మన్ గారు. సార్ ప్లీజ్ రండి సార్. ఈ సపోర్ట్ ఉంది కూడా చేసిన ప్రతి ఒక్కరికి అదే మాదిరిగా శంకు క్రియేషన్స్ కలిసి చేస్తుండేటువంటి ప్రాజెక్టు మనలో ఒకరు బాగా సక్సెస్ కావాలని, అదేవిధంగా మన గణేష్ పూజారి గారు భక్తి క్యాండిడేట్. ఏమి అవసరమో అంతవరకు మాత్రమే స్క్రీన్ పైన చూపించగలరు. అతను ఏదైతే మైండ్ సెట్ లో పెట్టుకుంటాడో దాన్ని స్క్రీన్ పైన ప్రెజెంట్ చేసేదానికి వాళ్ళ దగ్గర ఎన్ని మార్లైనా ఆ సినిమాని తీర్చగలరు. సో అదే సక్సెస్ కి ఫస్ట్ మెట్. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అది బెస్ట్. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ ఇక్కడికే ఆగిపోకూడదు, ఇంకా రావాలి. తిరుపతిలో నాకు తెలిసినంత వరకు దగ్గర
7-8 టీంలు ఉన్నాయి. ప్రతి టీం కూడా ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఆర్టిస్టులు పెట్టుకుని ఏదో ఒక స్టోరీ తీసుకొని నా దగ్గర కూడా వస్తా ఉంటారు. కొంచెం సపోర్ట్ చేయండి సార్, ఈ సినిమా చేస్తాను. కానీ ఎన్ని సినిమాలు షూట్ చేసేటివి థియేటర్కి రిలీజ్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. తిరుపతి నుంచి 2 స్టేట్లు ఎక్కడ కూర్చున్నా కూడా తిరుపతి నుంచి ఈ టీం ఒక సినిమా రిలీజ్ చేశారు అనేది 2 స్టేట్లలో గట్టిగా వినపడాలంటే మనం సక్సెస్ కొట్టాలి. తిరుపతిలో సక్సెస్ అనేటువంటిది ఫలానా వాళ్ళు చేశారు అనేది 2 స్టేట్లో వినబడినప్పుడు గవర్నమెంట్ వరకు తాకుతుంది. ఈవెన్ నేను సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా పోయి మాట్లాడగలను. ఎందుకంటే హైదరాబాద్ ఒకప్పుడు ప్రతి సినిమా అక్కడే షూటింగ్ అనేది, దానికి ముందు చెన్నై, ఇప్పుడేంటి విజయవాడ అంటారు. విజయవాడ కన్నా కూడా తిరుపతిలో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి ఆర్టిస్టులు ఉన్నారు కానీ సపోర్ట్ లేదు, మంచి డైరెక్టర్లు ఉన్నారు కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక మంచి సక్సెస్ మూవీ అనేటువంటిది 2 స్టేట్లో గట్టిగా ఏర్పడినప్పుడు ఆటోమేటిక్ గా అటు కర్ణాటక ఇటు తమిళనాడు వాళ్ళు కూడా మన వైపు చూస్తారు. అలాంటి సిచ్యువేషన్ తిరుపతిలో చూడాలనేదే నా ఉద్దేశం. ఇంకా ఏంటంటే ఇప్పుడు చూడండి, చిన్న థియేటర్. నేను యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు పెద్ద థియేటర్ లేదైనా కానీ ఒక చోట తీసుకొని వేస్తారేమో అని చెప్పి అనుకోండి. చూడగానే బాగుంది, మనం మొదట చూసుకొని ఆ తర్వాత థియేటర్లో వెళ్ళి కూర్చొని ప్రజల నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. ఏది మూవీ చేసినా కూడా పబ్లిక్ టాక్ అనేదే ముఖ్యం. పబ్లిక్ సక్సెస్ అనేటువంటిది చాలా బాగుంది, కొత్త వాళ్ళ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి, మంచి మ్యూజిక్, మంచి డైరెక్షన్ అనేటప్పటికీ ఆ సక్సెస్ అనేది మనకి నాలుగు. ఎప్పుడైతే ఆ సక్సెస్ ఇస్తామో పెట్టిన డబ్బులు ఇంట్రెస్ట్ తో పాటు మరి మనకి ఎందుకు వస్తాయి. లేనప్పుడు పెట్టిన డబ్బులు కూడా ఎక్కువ రావు. కాబట్టి చేసేది ఏదైనా కూడా జాగ్రత్తగా ఒక ప్లాన్ గా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ వర్తి. ఈ సినిమాకు 50 లక్షలు పెట్టాము, 4 కోట్ల సినిమా అనేటువంటి ఆ వాల్యూ పెరిగేటట్టుగా స్క్రీన్ పైన కూడా డిఓపి కావచ్చు, మంచి కెమెరా, సో వాళ్ళ ఫలితం అనేది అక్కడ కనబడతారు. మనం ఎంతసేపు చూస్తాం స్క్రీన్ పైన ఉండేటువంటి ఆర్టిస్టులని బాగా ఎంత బాగా అందంగా చూపించారు. ఆ చూపించే ఫలితం ఏమవుతుంది? కెమెరా. సో కెమెరామెన్ కూడా ప్రతి క్యాండిడేట్ ఉండాలి, మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఒక సీన్ 2 మార్లు 3 మార్లు అవసరమైతే ఇంకా టేకింగ్ తిన్నా కూడా ఆ వర్తి అనేటువంటి స్క్రీన్ పైన కనపడాలి. ఇలా ప్రతి ఫ్రేమ్ లోనూ కూడా ఎవరి కష్టం ఎంత ఉంది, ఆ కష్టం అనేటువంటిది సినిమా రిలీజ్ పైనే మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. దానికి ప్రేక్షకులు కూడా ఆదరించాలి, అభిమానించాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే సక్సెస్ అయినప్పుడే వస్తుంది. కాబట్టి ఆ సక్సెస్ కోసము ప్రతి ఆర్టిస్టు, ప్రతి డైరెక్టరు, ప్రతి కెమెరామెన్ కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, అంటే ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ లో ఉండేటువంటి ప్రతి ఒక్కరి ఎప్పుడు సక్సెస్ అవుతామంటే మనం సినిమాని సక్సెస్ చేసుకున్నప్పుడే. సో ఎప్పుడైతే ఆ సక్సెస్ అనేది వస్తుందో అవకాశాలు పెరుగుతాయి. ఒక సినిమా సక్సెస్ అయింది అంటే 2-3 రకాలుగా వాళ్ళు లైఫ్ లో సెటిల్ అయినట్టు. ఇందులో రెమ్యునరేషన్స్ కూడా బాగా పెరిగాయి. మంచి సక్సెస్ ఒకటి కొట్టాము అంటే అందరూ ఆర్టిస్టులు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవుతారు. ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతామో మనలో కూడా ఉండేటువంటి ఆర్టిస్టులు రకరకాల ప్రెజెంటేషన్స్ వస్తాయి. ఇంకా మంచిగా ఎలా చేయొచ్చు, ఇంకా మంచిగా ఎలా చేయొచ్చు. కొంతమంది చూసుకొచ్చేటప్పటికి ఈరోజు సీన్ ఏంటి, ఈరోజు ఏం డైలాగ్ చెప్పాలా, అక్కడికి వచ్చి ప్రాక్టీస్ అవుతారు. తప్పండి. ఇంకొక పెద్ద మెడల్ పెట్టుకోండి,
రేపు ఏం చెప్పాలి ముందు రోజు ప్రాక్టీస్ చేయండి. 4 రకాలుగా ఇలా చేస్తే ఎలా ఉంటుంది. మీ అంతటా మీరే ఒక మిర్రర్ ముందు నిలబడుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇలాగా ఇంకో రకంగా ప్రెజెంటేషన్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఎక్కడ వాయిస్ పెంచచ్చు, ఎక్కడ వాయిస్ తగ్గించచ్చు, ఎక్కడ ఇంకా అంటే కొంచెం హారర్ ఫేస్ లో కూడా ఫీలింగ్స్ రకరకాలుగా ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి ఇవన్నీ కూడా ఏంటంటే అంతకుముందు ఇంకా నిలబడుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఆటోమేటిక్ గా చెప్పినప్పుడు ఇలా చేస్తే ఎలా ఉంటుంది సార్, ఇలా చేస్తే ఎలా ఉంటుంది.